మూవీకి సంబంధించిన 22 డేస్ కలెక్షన్ గురించి, అలాగే కంగో మూవీకి సంబంధించిన 8 డేస్ కలెక్షన్ గురించి, అలా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటిస్తున్న పుష్ప 2కి సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీ గౌరవ బయట వచ్చాను యూనిక్ అప్డేట్స్ గైస్. ఎవరైనా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో శుభ కార్తికేయ, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా అర్మాన్. సో ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి 22 రోజులను అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ వచ్చేసి 150 కోట్లు. సో ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్ కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, అర్మాన్ మూవీ మొదటి 20 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 194 కోట్ల 45 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే అర్మాన్ మూవీ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 21 రోజు 2 కోట్ల 16 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 22 రోజు ఈ రోజు ఇప్పటివరకు మనకు వచ్చిన ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం 1,90 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అర్మాన్ మూవీ మొదటి 22 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 198 కోట్ల 51 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అర్మాన్ మూవీకి సంబంధించిన ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 236 కోట్ల 51 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటి వరకు 79 కోట్ల 21 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. శివకార్తికేయ, సాయి పల్లవి జంటగా నటించిన అర్మాన్ మూవీ ఈ 22 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 315 కోట్ల 43 లక్షలు అయితే వసూలు చేయడం జరిగింది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 150 కోట్లు. సో ఈ సినిమా కలెక్ట్ చేసింది 315 కోట్లు కలెక్ట్ చేసి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలవడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమాలో సాయి పల్లవి గారు ఒక లక్కీ ఛాంప్ ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మనం కంగో మూవీకి సంబంధించిన 8 డేస్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ సినిమా పెట్టిన బడ్జెట్ ఏమో 350 కోట్లు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా కనీసం తన బడ్జెట్ అన్న రికవరీ చేయగలరా లేదా అనే ఒక డౌట్ అయితే ఉంది. సో ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్ కలెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, మొదటి 5 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,01,31 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. కంగో మూవీకి సంబంధించిన 6వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 4,57 లక్షల రూపాయలు. అలాగే 7వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 4,24 లక్షల రూపాయలు. 8వ రోజు ఇప్పటివరకు మనకు వచ్చిన ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 3,50 లక్షల రూపాయలు అయితే కలెక్షన్స్ రూపంలో వసూలు చేయడం జరుగుతుంది. అంటే కంగో మూవీ మొదటి 8 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 113 కోట్ల 62 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 135 కోట్ల 18 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా ఇప్పటివరకు 52 కోట్ల 76 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా సూర్య గారు నటించిన కంగో మూవీ మొదటి 8 రోజుల్లో 187 కోట్ల 94 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. కంగో మూవీ పెట్టిన బడ్జెట్ ఏమో దాదాపు 350 కోట్లు. కానీ ఈ సినిమా లైఫ్ టైం కలెక్షన్ కూడా 350 కోట్లను టచ్ చేస్తుందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా డౌటే. నెక్స్ట్ వచ్చేసి మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2కి సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ సినిమా రిలీజ్ కాగానే ఇండియాలో అయితే అద్భుతమైన రికార్డులు అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. అద్భుతమైన ఓపెనింగ్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మొదటి రోజు నాకు తెలిసి అన్ని రికార్డులు అయితే ఎగిరిపోవడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమా అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో కేవలం అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే మొదటి రోజు దాదాపు 13 కోట్ల 15 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే వీకెండ్ కలెక్షన్ వచ్చేసి అంటే 4 డేస్ వీకెండ్ అయితే రావడం జరిగింది. ఆ వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 16 కోట్ల 19 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా పుష్ప 2 సినిమా ఇప్పటికే ఓవర్సీస్ మార్కెట్లో దాదాపుగా 29 కోట్ల 34 లక్షలను అయితే వసూలు చేయడం జరిగింది. పుష్ప 2 సినిమా రిలీజ్ కావడానికి ఇంకా 15 రోజుల సమయం అయితే ఉంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఇంకో ట్రైలర్ కూడా రావాల్సి ఉంది. సో ఇవన్నీ వచ్చేస్తే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. సో పుష్ప 2 మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్కి వరల్డ్ వైడ్గా సాధిస్తుందని మీరు అనుకుంటారు అనేది కింద పుష్ప ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే.